ఎక్స్క్యూజ్ మీ, Yes. సైంటిస్ట్ మిశ్రా గారు. Straight and first floor. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, మై కమ్ ఇన్? Please come. హాయ్ సార్, ఐఎమ్ వంశీ. Please take your seat, Vamsi. Tell me, Vamsi, what's the problem? మా తమ్ముడు మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. Hmm. మా తమ్ముళ్ళలాగే చాలామంది పిల్లలు, చాలామంది యువత మా ఆశ్రమంలో మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి, దాని గురించి తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్. Vamsi, మీ పేరెంట్స్ మేనరికమా? అవును సార్. చూడు వంశీ, వంశోద్ధారణ జరగాలంటే మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక కారణాలతో మేనరిక పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం కూడా. దానివల్ల లాభాలేమో గాని దానివల్ల వచ్చే అనర్థాలు చాలామందికి తెలియవు. మ్మ్. మేనరిక సంబంధాలతో, మేనరిక పెళ్లిళ్లతోనే పుట్టే సంతానంలో అంగవైకల్యం, మానసిక వైకల్యం, ఇలా అనేక సమస్యలు కూడా వస్తాయి. దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది సిసిఎంబి డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఫెసిలిటీ. ప్రెగ్నెన్సీ సిచ్యుయేషన్ ఉమ్మనీరు సెల్స్ లో క్రోమోజోమ్ 21 థర్డ్ కాపీ చూస్తున్నారు కదా, వాట్ ఇస్ దిస్ మ్యామ్? దాని వల్ల డౌన్ సిండ్రోమ్. మిగతా క్రోమోజోమ్స్ అన్ని 2 కాపీస్ లో ఎగ్జిస్టింగ్. ఈ సిచ్యుయేషన్స్ లో క్రోమోజోమ్ డిసార్డర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల చిల్డ్రన్ లో బర్త్ డిఫెక్ట్స్, మెంటల్ రిటార్డేషన్ ఇవన్నీ కలిపితే డౌన్ సిండ్రోమ్ ఫీచర్స్ కనిపిస్తాయి. అందుకోసమే మేనరికం పెళ్లిళ్ల వల్ల బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Now I will show you some more things about CCMB. You to solve the problems of these cases, paternity problem. మనందరికీ తెలుసు మేనరిక పెళ్లిళ్ళు చేసుకోకూడదని. కానీ ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు, మరికొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు వంశీ. మన పూర్వీకులు 2000 సంవత్సరాల క్రితమే స్వగోత్రంలో పెళ్లిళ్లు చేసుకోకూడదన్నారు. అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుడతారని, ఇది ప్రకృతి విరుద్ధమని 2000 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పారు. మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు బెస్తకులానికి చెందినటువంటి సత్యవతి ఋషి అయిన పరాశరుడి కుమారుడు. అతనికి ఎంతో మేధో సంపత్తుంది. వంశీ, ఇంకో విషయం తెలుసా? పాండవులు హైబ్రిడ్, అందువల్లే వారంత ప్రతిభావంతులయ్యారు. క్షత్రియులైన గాంధారీ ధృతరాష్ట్రులకు పుట్టిన కౌరవులు బలహీనులయ్యారు. భీముని కొడుకు ఘటోత్కచుడు చాలా బలవంతుడు. ఎందుకంటే ఆయన తల్లి హిడింబి ఒక గిరిజన స్త్రీ గనుక. ఇకపోతే అర్జునుడు కొడుకు అభిమన్యుడు చాలా బలవంతుడు, ప్రతిభాశాలి. ఎందుకంటే యాదవ కులానికి చెందినటువంటి సుభద్ర కొడుకు. అదే సొంత వర్గంలో పెళ్లి చేసుకున్న దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణ కుమారుడు బలహీనుడు, పిరికి పంద. అధికోత్పత్తిని పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనం హైబ్రిడ్ వంగడాలను సృష్టిస్తున్నాం. కానీ మనం పాటించట్లేదు. భార్యాభర్తల జీన్స్లో దాగి ఉన్న వ్యాధులు మేనరికం పెళ్లి వల్ల జీన్స్ డిఫెక్టివ్గా ఉండి అంగవైకల్యం, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మేనరికం వల్ల పుట్టిన పిల్లలు జీన్స్లో ఒకరికి డిఫెక్టివ్ ఉన్నా ఇంకొకరి జీన్స్తో కవర్ అయిపోయి నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పంచాంగం చూస్తారు, ఆరోస్కోప్ చూస్తారు, కానీ అసలైనటువంటి జెనోస్కోప్ చూడరు. ఒకవేళ జెనోస్కోపే సరిగా లేకుంటే ఇక లైఫ్ అంతా హారోస్కోపే. అందుకే మేనరికం పెళ్లిళ్ళు వద్దు, బంధుత్వం లేని పెళ్లిళ్లే ముద్దు.